పోయి ఎజికేలు నువ్వు వెళ్ళు అన్నాడు. యోనా నువ్వు వెళ్ళు అన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయము, బైబిల్ ఉన్నవాళ్ళు యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా మరొక పట్టణానికి వెళ్ళి ఓడనెక్కాడు. ఓడల పసిగా పండుకున్నాడు. అమ్మయ్యా, ఈ దేవుడు ఒకటే ఆ పట్టణం దుర్మార్గులు 40 రోజులు నాశనం అవుతుంది అన్నాడు. కఠినస్తులు వాళ్ళు ఎంత పాపం చేశారు, ఎంత రౌడితం చేశారు. ఆటికి వెళ్ళి కానీ నేను వాక్యం చెప్తే నన్ను ఆడగొడతారు, నాయన ఈయనతో ఏగలేదు, అసలు అవసరం లేదని నిలివే పట్నం ఓడ ఎక్కకుండా ఇంకొక ఓడ ఎక్కి బాగా నిద్రపోతున్నాడు. ఈయన ఫుల్గా గరకబెట్టి ఈయన కూడా ఓడలు నిద్రపోతున్నాడు. దేవునికి కోపం వచ్చేసింది. వెంటనే పెద్ద తుఫాను సముద్రాల మీదకి పెట్టాడు. ఎక్కడెక్కడ సముద్రం మీద తల్ల కిందలైపోతుంది. నోహ యొక్క యోన ఎక్కినది. తర్వాత వాళ్ళందరూ ఓడ నాయకులందరూ సరుకులు వ్యాపారం చేసేవాళ్ళు దాంట్లో ఉంటే సరుకులను సన్నద్ధులు వేశారు. ఏమొచ్చింది, ఎప్పుడు రాలే, ఇన్ని మార్గాలు ఎన్నోసార్లు పోయాం, ఇంత గాలి రాలే, ఎందుకు వచ్చిందని, ఎవరైనా మనం తప్పు చేసామని, ఎవరు ప్రార్థన చేసుకుందామని, ఎవరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే యోన కూడా దాంట్లోనే ఉన్నాడు. పోయి లేపాడంట. ఏమని లేపాడు? నిద్రపోతా, నువ్వు ఏ దేశము, ఏ దేవుడు, మీ దేవుడు ఎవరు, నువ్వు లేచి ప్రార్థన చేసుకో, సముద్రం అంతా పొంగుతుంది, నాశనం అయిపోతున్నామని చెప్తుంటే లేచిన తర్వాత కరెక్ట్ అబద్ధము చెప్పకుండా కరెక్ట్ చెప్పాడు వాళ్ళు. ఆయన చెప్పాడు వాళ్ళకి. ఎందుకు తెలుసా? ఈ సముద్రం ఎందుకు పొంగుతుందో, ఈ తుఫాను ఎందుకు వచ్చిందో, ఎలాగొచ్చిందో మాకు తెలుసన్నా. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృష్టికర్త అయిన దేవుని మాట నేను వినలేదు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడినే కానీ ఆయన ఎక్కడో నిలువై పట్టణానికి దుర్మార్గుల కాడ వాక్యం చెప్పడానికి పొమ్మన్నాడు. నేను అటుగా పోలేక ఇక్కడ వస్తున్నాను. ఈ సముద్రం పొంగకుండా ఈ తుఫాను ఆగాలంటే ఏం తెలుసా? నన్ను సముద్రంలో పడేయండి, నేను చచ్చిపోతా. ఆ నిలివే పట్టణానికి వెళ్ళాను, ఆయన చచ్చిపోతా సముద్రంలో పడేసింది అని చెప్పాడు. లాస్ట్ చదువుదాం, 12వ చదువుతాం. 12వ వచనం, ఎందుకంటే టైం లేదు. మేము నీకేమో చేయవలనని అతను అడుగగా యోనా నన్ను బట్టి గొప్ప తుఫాను నన్ను బట్టే వచ్చింది, నాకు తెలిసి ఉన్నది, నాకు తెలుసు, నన్ను ఎత్తి సముద్రములో పడే. అప్పుడు సముద్రం ఏమీదికి రాకుండా సముద్రం ఏమీదికి రాదు అతడు వారితో చెప్పినను. అంటే ఈ ఎజికేలి ఈ యోనకున్న లక్షణం ఏదంటే, నేను సావనన్న చేస్తా కానీ ఆ నిలివే పట్టణానికి వెళ్ళాను. లేకపోతే దేవా, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీ ఆశ ఉంది కదా నిలువై పట్టణ ప్రజలకి వాక్యం చెప్పాలని, నన్ను పంపించాలి, ఏదో తెలుసుకొచ్చి ఇక్కడ తుఫాన్ వచ్చి చేశావు, నేను ఒప్పుకుంటానలే, నేను పడేను సముద్రంలో, నేను నిలువై పట్టణానికి వెళ్ళాను, నేను సముద్రంలో పడితే ఈ తుఫాను రాదు, ఆయననే తెప్పించాడు. ఇలాగ అనుకుంటూ వచ్చాడు. సముద్రంలో పడేశారు. వాళ్ళందరూ మొక్కుకున్నారు, ఏ దోషం వస్తుందో మాకు తెలియదని వేసి వెళ్ళిపోయినారు. ఈయన సముద్రంలో వెళ్ళగానే దేవుడు శాపకు ఆజ్ఞాపి, శాప తిమింగలమా మంచిగా మెంగి లోన పెట్టుకుంది. ఆ తర్వాత దేవుడు అడుగుతున్నాడు, యోనా బిడ్డ ఎక్కడికి పోయినావా నిలివే పట్టణానికంటే, ఏమో దేవుడు ఎక్కడున్నాను తెలియదు అంటాడు. ఏమంటాడు తెలుసా? శాప గర్భంలో చలప గర్భంలో ఉన్నావు, నేను చెప్పిన మాట వినకుండా యోనా ఎందుకు పోయావు? నిలివే పట్టణం అన్నాడు కను కదా, లేదయ్యా నన్ను సముద్రంలో పడేశారు, సముద్రంలో పడిన తర్వాత నేను ఎక్కడున్నా తెలియదు అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడున్నా తెలుసా? శాప గర్భంలో ఉన్నావు, సముద్ర గర్భంలో ఉన్నావు. ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటి? శాప జీర్ణం చేసుకుంటే నువ్వు బతకవు, శాప కక్కితే కూడా సముద్రంలో బతకవు. నీ నిర్ణయం ఏమిటంటే, అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించు, నీకు ఏదైనా మొక్కుబడి సమర్పిస్తా, నన్ను బ్రతికించమని శాప గర్భంలో నుంచి జల గర్భం నుంచి మొరపెడితే నిలువై ఒడ్డున వచ్చి దేవుడు కక్కించాడు. చప్పలు కొడతాం, ఎందుకు ఎజికేలును దేవుడు అడుక్కున్నాడు? నమ్మకస్తుడు, ఆయన నమ్మకస్తుడుగా చేసి అతని ద్వారా దుర్గం స్థాపించాలని అనుకున్నాడు దేవుడు. ఎందుకు పేతురుని అడుక్కున్నాడు? ఎందుకు పేతురు అంత బలహీనుడైనా దేవుని సేవలు వాడుకున్నాడు కనుక అతని ద్వారా దుర్గం స్థాపించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవాలని అతను ఎంత బలహీనుడైనా వాడుకున్నాడు. ఇతను కూడా ఎందుకు అలాగా శాపకు ఆజ్ఞాపించి ఇలాగ చెప్తూ ఉంటే ఆయన ఏడిచి పాలాపించి తర్వాత ఇంటికి పోయి చదువుకోండి, దాంట్లోన 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆ గర్భములో నుంచి, ఆ జల గర్భములో
నుంచి ఆ చేప గర్భం నుంచి కన్నీళ్ళు పెట్టి ఏడ్చాడంట. మోచరిల్లిపోయినానయ్యా, నేను క్షమించిన ఆయనకి మీద తప్పు చేయనయ్యా, పోతా నిలువే పట్టణానికి పోతా అని కక్కేస్తే చేప తిన్నగా నిలువ పట్టణానికి వెళ్ళి మళ్ళీ ఏమంటున్నాడో ఒకసారి చదువుదాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము, యోనా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం. దేవుడైన యెహోవా సోరా చెట్టు ఒకటి ఏర్పరిచి, సోరా అంటే నలివ పట్టణానికి అటుకి వెళ్ళి ఆ పట్టణం చుట్టూ చూస్తూ ఉంటే మళ్ళా గాలి వచ్చి ఎండ వచ్చి చాలా చెమటలు వచ్చేస్తుంటే అసలు దేవుడు నన్ను ఒకటే సేవకురం అంటాడు, ఒకటే పోయి పిలుస్తాడు, ఒకటే పోయి ఆడ వాక్యం చెప్పమంటాడు అని బాధపడుతూ ఏడుస్తున్నాడు. చాలా శ్రమ ఉంది, ఎండ ఉంది, ఉడకొచ్చేస్తుందని పెడితే వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఒక చెట్టుని పుట్టించి రపరపగా ఆకులు, పెద్ద ఆకులు తెచ్చి నీడ తెచ్చాడు. అప్పుడు అన్నాడు, అమ్మయ్య ఇంత సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందన్నాడు. మళ్ళీ దేవుడు ఒక పురుగును పుట్టించాడు. మళ్ళీ ఎంపడే పురుగు అంతా తినేసి నాకంతా మళ్ళీ ఎండ వచ్చింది. ఈ బ్రతకటకనే చచ్చిపోయేది మేలు అని 2-3 చోట్లైనా చచ్చిపోయేది మేలని చెప్పినట్టుగా ఉన్నది. తర్వాత ఈ సారా చెట్టు విషయంలో చింత చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలాగా ఈ చెట్టు ఎండిపోయింది, ఎందుకు నాకు సంతోషం లేదని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే దేవుడు ఒక్క మాట అన్నాడు, యోనా రాత్రి పుట్టింది రాత్రి పెరిగిన బిడ్డ, చెట్టిపోయిందని చింత చేసి బాధపడుతున్నావే, నిన్ను నిలువే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమని చెప్తే నువ్వు ఇన్నిసార్లు చచ్చిపోవటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావు, కానీ నువ్వు సంతోషపడే మనసు లేదా బిడ్డ? ఒకసారి చెట్టు అది పుట్టి రాత్రి పెరిగి అది నీకు ఆశ్రయం ఇచ్చి నువ్వు దాన్ని నిల్లి పోసి పెంచలేదు, దాన్ని కష్టపడలేదు, ఏమి చేయలే, రాత్రి పుట్టింది అది పోయింది, దాని విషయంలో ఇంత చింతపడతావు కదా యోనా? నిలువే పట్టణం తెలుసా? నా బిడ్డలు 120 మంది, 1,20,000 మంది ఆ పట్టణంలో ఉన్నారు. ఆడపిల్ల మగపిల్లలు. వాళ్ళు చెడిపోయి లోకములు తిరిగి పాపములు పడిపోయి శరీరాశలు పడిపోయి రాజకీయ వ్యామోహాలు పడిపోయి లోకములను తన్ని ఎప్పుడు చచ్చిపోతారో, ఎప్పుడు వాళ్ళని మరణం మింగుతుందో, ఎప్పుడు వాళ్ళని పాతాళం మింగుతుందో ఎదురు చూస్తుంటే నా పోలికలో నా రూపంలో నేను పుట్టించుకున్న నా బిడ్డల విషయంలో నా ప్రజల విషయం నాకు ఎదారు లేదా? నాకు చింత ఉండదా యోనా? ఎందుకు ఒక చెట్టు విషయంలో దాన్ని పెంచలేదో, పెద్దగా చేయలేదే, దాని విషయంలో ఇంత చింతపడుతున్నావే, దాని విషయంలో ఇంత బాధపడుతున్నావే? 120,000 మంది, 1,20,000 మంది ఒక రోజు నా బిడ్డలు చచ్చిపోతే, నా బిడ్డల ఆత్మల అగ్నిగుండానికి వెళితే, పాతాళానికి వెళితే, నా ప్రయాసలు నేను అనుకున్న ఆశలన్నీ విఫలమైపోతావు కదా. నాకెంత బాధ ఉండాలి యోనా? ఒక్కసారి నువ్వు ఆలోచించి యోనా, ఒక చెట్టు విషయంలో ఇంత బాధపడుతున్నావే, నా బిడ్డలు పాడైపోయి పాపంలో పడిపోయి నన్ను జ్ఞాపకం చేసుకోకుండా డబ్బును జ్ఞాపకం చేసుకొని లోక విలువలో పడిపోయి, ఇదిగో శరీరాశలు పడిపోయి లోకములు తిరుగుతుండు, సత్యముకు తెలియక చీకట్లో చిందలాడుతున్నారు. వాళ్ళ విషయంలో నాకెంత బాధ ఉండాలా? వాళ్ళ అగ్నిగుణానికి వెళితే నాకు బాధ కదా? నేను పెంచి పెద్దగా చేసి నా పిల్లలు కదా అని కొన్నంత ఆశలు కలిగిన నా అమ్మాని గనపరుస్తారని నేను ఎంతో చేశాను యోనా. నువ్వు ఎందుకు ఇలా బాధపడుతూ యోనా? ఒక చెట్టు విషయంలో ఇంత చింత చేస్తున్నావు కదా, నా బిడ్డల విషయం నాకు చింత లేదా? నా బిడ్డల కొరకు నేను పంపిస్తున్న యోనా, ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో బిడ్డ అంటే వెంటనే తీర్మానం చేసుకొని, ప్రభువా నాకు తెలియదు, ఇన్ని రోజులు చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానయ్యా, సముద్రంలో పడేయమంటే నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, 2-3 చోట్ల నేను చచ్చిపోతానన్నయ్యా, నీకు ఇంత ఆశ ఉన్నది నాకు తెలియదయ్యా. ఆ ప్రజల్లో నా బిడ్డలు కదా, నా బిడ్డలు పాడైపోతే నాశనం అయితే ఎలాగని